మంగల్ పాండే ఎవరు? రాణి లక్ష్మీబాయి ఎలా చనిపోయింది? అసలు 1857 రివోల్ట్ అనేది ఎందుకు మొదలైంది? దాని ఫెయిల్యూర్స్ గల కారణాలేంటి? అలాగే ఈ రివోల్ట్ తర్వాత బ్రిటిషర్స్ తెచ్చిన చేంజెస్ ఏంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ టర్న్ ఆన్ ది నోటిఫికేషన్ బెల్ ఫర్ మోర్ సచ్. 1857 రివోల్ట్ని సిపాయి రివోల్ట్ అంటారు. అసలు ఈ సిపాయికి సోల్జర్కి మధ్యలో డిఫరెన్స్ ఏందనేది ఇప్పుడు తెలుసుకుందాం. బ్రిటిష్ ఆర్మీలో ఉండే ఇండియన్స్ని సిపాయిస్ అంటారు. అలాగే బ్రిటిష్ ఆర్మీలో ఉండే బ్రిటిషర్స్ని సోల్జర్స్ అంటారు. ఈ సిపాయిస్ టు సోల్జర్ రేషియో అనేది 6:1గా ఉండేది. అంటే 6 సిపాయిస్ ఉంటే ఒక సోల్జర్ ఉండేవాడు. ఈ రివోల్ట్లో చాలా సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ అనేది పార్టిసిపేట్ చేయడం జరిగింది. కింగ్స్, జమీందార్స్, పీసెంట్స్, ఆర్టిజన్స్, ఆర్థోడాక్స్, హిందూస్ అండ్ ఇప్పుడు చెప్పుకున్నట్టు సిపాయిస్, వీళ్ళందరూ ఈ రివోల్ట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అసలు వీళ్ళంతా ఈ రివోల్ట్లో ఎందుకు పార్టిసిపేట్ చేశారో తెలుసుకుందాం. ముందుగా కింగ్స్, వీళ్ళు డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ లాంటి ఇంపీరియల్ పాలసీస్ ఏవైతే బ్రిటిష్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారో అట్లాంటి పాలసీస్ వల్ల చాలా నష్టపోయారు. అందుకే ఝాన్సీ లక్ష్మీబాయి, నానా సాహెబ్, హజరత్ మహల్ ఇట్లాంటి వాళ్ళందరూ ఈ రివోల్ట్లో పార్టిసిపేట్ చేశారు. ఇక జమీందార్స్ యొక్క ల్యాండ్స్ అయితే నైట్కి నైటే తీసేసుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. ఈ జమీందార్స్ బ్రిటిష్ వాళ్ళు క్రియేట్ చేసిన వాళ్ళు కాదు. వాళ్ళు చాలా ఏళ్ల నుండి అంటే ఏన్షియంట్ అండ్ మిడివల్ టైమ్స్ నుంచి వాళ్ళ ల్యాండ్స్ పైన ఓనర్షిప్ ఉండేది వాళ్ళకి. సడన్గా ఇప్పుడు వాళ్ళ ల్యాండ్స్ అనేవి లాక్కునేసరికి బీహార్ నుంచి కున్వార్ సింగ్ ఇట్లా చాలా మంది జమీందార్స్ అనేవాళ్ళు ఈ రివోల్ట్లో పార్టిసిపేట్ చేశారు. ఇక పీసెంట్స్ అండ్ ఆర్టిజన్స్ ఈ బ్రిటిషర్స్ యొక్క ఎక్స్ప్లాయిటేటివ్ రెవెన్యూ అండ్ ఎకనామిక్ పాలసీస్ వల్ల విక్టిమ్స్ అన్నమాట. అందుకే వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. ఇక బ్రిటిషర్స్ మన ఇంటర్నల్ సోషో రిలీజియస్ అఫైర్స్లో ఇంటర్ఫియర్ కావడం వల్ల ఇది ఆర్థోడాక్స్ హిందూ ఫ్యామిలీస్కి నచ్చలేదు. అందుకే వాళ్ళు కూడా ఈ రివోల్ట్లో పార్టిసిపేట్ చేశారు. ఇంకా సిపాయిస్ ఎందుకు పార్టిసిపేట్ చేశారు అనడానికి చాలా కారణాలున్నాయి. నెంబర్ 1 రేషియల్ డిస్క్రిమినేషన్. నెంబర్ 2 సోల్జర్స్ అనేవాళ్ళు చాలా ప్రివిలేజెస్ ఎంజాయ్ చేసేవారు. వాళ్ళ శాలరీస్ కూడా సిపాయిస్తో కంపేర్ చేస్తే చాలా ఎక్కువగా ఉండేవి. రీజన్ 3 ప్రెషర్ ఆఫ్ ఎవాంజలైజేషన్, అంటే క్రిస్టియనిజంలోకి కన్వర్ట్ కమ్మని వాళ్ళు పెట్టేటటువంటి ప్రెషర్. రీజన్ నెంబర్ 4 సిపాయిస్ యొక్క రిలీజియస్ సెంటిమెంట్స్ని బ్రిటిష్ వాళ్ళు అస్సలు పట్టించుకునేవారు కాదు. రీజన్ నెంబర్ 5 ఈ సిపాయిస్ అనేవాళ్ళు ల్యాండ్ రెవెన్యూని తగ్గించమని బ్రిటిష్ వాళ్ళకి ఎన్నోసార్లు చెప్పారు, కానీ వాళ్ళు దీన్ని పట్టించుకోలేదు. ఈ రీజన్స్ అన్నీ కాకుండా ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ ఉంది, అదే ఎన్ఫీల్డ్ రైఫిల్ ఇష్యూ. సిపాయిస్ అండ్ సోల్జర్స్ యూజ్ చేసే రైఫిల్స్ ఏవైతే ఉంటాయో వాటి క్యాట్రిడ్జెస్ని కొరికి ఆ గన్ పౌడర్ అనేది దాంట్లో పోయాల్సి ఉంటుంది. ఈ సిపాయిస్కున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఆ క్యాట్రిడ్జెస్ యొక్క క్యాప్స్ అనేవి కౌ మరియు పిగ్ యొక్క ఫ్యాట్తోని చేయబడ్డాయని తెలిసింది. దీంతో హిందూ మరియు ముస్లిం సిపాయిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిలీజియస్ సెంటిమెంట్స్ అనేవి హర్ట్ అయ్యాయి. బెంగాల్లో ఉన్న 34th నేటివ్ ఇన్ఫాంట్రీలో సిపాయిస్ ఆ రైఫిల్స్ ని యూజ్ చేయడానికి రిఫ్యూజ్ చేశారు. ఆ ఎంటైర్ రెజిమెంట్ అనేది డిస్బాండ్ చేయబడింది. దీనికి రియాక్షన్ గా మంగల్ పాండే అనే ఒక సిపాయి బ్రిటిష్ అఫీషియల్ పైన ఫైరింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. అలా ఒక కపుల్ ఆఫ్ బ్రిటిష్ అఫీషియల్స్ చనిపోవడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ వల్ల మంగల్ పాండేకి ఉరిశిక్ష విధించారు. ఇంకా 10th May 1857 రోజు ఈ సిపాయిస్ మరియు మిగతా సెక్షన్స్ అందరూ కలిసి ఉత్తరప్రదేశ్లోని మీరట్లో గ్యాదర్ అయ్యారు. అక్కడ లాస్ట్ ముఘల్ ఎంపరర్ అయిన బహదూర్ షా 2ని ఆ రివోల్ట్కి లీడర్గా ఉండమని కన్విన్స్ చేసి బ్రిటిష్ వాళ్ళకి అగైన్స్ట్గా ఫైట్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇక్కడ బహదూర్ షా 2కి లీడర్గా ఉండడం ఇష్టం లేకపోయినా అతన్ని ఒప్పించారు. ఎన్ని సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఇందులో పార్టిసిపేట్ చేసినా గానీ ఈ రివోల్ట్ని కేవలం సిపాయి రివోల్ట్ అని మాత్రమే అంటారు. ఎందుకంటే సిపాయిస్ ఈ రివోల్ట్లో కన్సిస్టెంట్ గా ఫైట్ చేయడం జరిగింది. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు వీళ్ళు చేసిన పోరాటం మర్చిపోలేం. కానీ బ్రిటిష్ వాళ్ళు చాలా మంది ఎఫిషియెంట్ అఫీషియల్స్ ద్వారా ఈ రివోల్ట్ ని సప్రెస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. జనరల్ హుడ్సన్ అనే బ్రిటిష్ అఫీషియల్ కి ఢిల్లీలో జరిగే ఈ రివోల్ట్ ని సప్రెస్ చేయమని టాస్క్ ఇవ్వడం జరిగింది. అలా బహదూర్ షా 2 జైల్లో వేయబడ్డాడు. ఆ తర్వాత ఆయన్ని బర్మాకి పంపించారు. అక్కడనే ఆయన చనిపోయాడు. ఆయన ఫ్యామిలీలోని ఒక్క మెంబర్ని కూడా బ్రిటిష్ వాళ్ళు వదలలేదు, అందరినీ చంపేశారు. దీనివల్ల కేవలం ముఘల్ ఫ్యామిలీ అనే కాదు, మొత్తం ముఘల్ రూల్ అనేది ఇండియాలోనే ఎండ్ అయిపోయింది. కాన్పూర్ అండ్ లక్నోలో ఈ రివోల్ట్ ని సప్రెస్ చేయడానికి
జనరల్ క్యాంబెల్ అనే బ్రిటిష్ అఫీషియల్ కి టాస్క్ ఇవ్వబడింది. ఇక్కడ నానా సాహెబ్ ఈ రివోల్ట్ కి నాయకత్వం వహిస్తున్నాడు. ఆయన నేపాల్ కి పారిపోయాడు. ఆ తర్వాత ఇక్కడ ఆయన అసిస్టెంట్ అయిన తాంతియా తోప్ ఈ రివోల్ట్ ని కంటిన్యూ చేశాడు. లక్నోలో హజరత్ మహల్ ఈ రివోల్ట్ కి లీడ్